మైమరిపించే తన్మయత్వంతో తేలిపోతుంటారు. అలాగే రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడు చెప్పగానే అర్జునుడి యొక్క కురులను సవరించే పనిలో లీనమైపోయింది. తల ఆరిందో లేదో చూడు అని ఆమె బుగ్గలకు కేశాలను అలా స్పృశించాడు శ్రీకృష్ణుడు. దాంతో రుక్మిణీదేవికి కొంచెం కోపం కలిగింది. అర్జునుడి యొక్క కేశాలు నాకు తాకిస్తావా అని శ్రీకృష్ణుడి వైపు కొంచెం కోపంగా చూసింది రుక్మిణీదేవి. కానీ చూడు అని శ్రీకృష్ణుడు మళ్ళీ సైగ చేశాక ఆమె అలా అర్జునుడి యొక్క కురులను బుగ్గన ఆనించి చూచింది. ఆ కుర్రల నుండి శ్రావ్యమైన శబ్దం కృష్ణ కృష్ణ అని వినిపిస్తుంది. రుక్మిణీదేవికి చాలా ఆశ్చర్యం వేసింది. అర్జునుడి వెంట్రుకల నుండి మధురమైన కృష్ణ శబ్దం వినిపిస్తుందని. రుక్మిణీదేవి యొక్క అహంభావము పటాపంచలైపోయింది. తనకే ఎంతో ప్రేమ అనే భావన తొలగిపోయింది రుక్మిణీదేవికి. అర్జునుడికే అపూర్వమైన ప్రేమ అని తెలుసుకుంది. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.